భారతదేశంలో సంపన్నులే మరింత ధనవంతులుగా మారుతున్నారు. దేశంలో ఒక శాతంగా ఉన్న సంపన్నులు గతేడాది తమ సంపదను 39% పెంచేసుకున్నారు. దేశ జనాభాలో దిగువ స్థానంలో ఉన్న పేదలు మాత్రం కేవలం 3% మాత్రమే తమ సంపదను పెంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద 12%కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలు మరింత కడు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరుగుతున్న నేపథ్యంలో ఆక్స్ఫామ్ సంస్థ విడుదల చేసిన నివేదిక సంపన్నులు పేదలకు మధ్య పెరుగుతున్న అంతరాన్ని వివరించింది. భారత్లో ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతున్నాయి. దీన్ని నివారించకపోతే భారత సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని అంతర్జాతీయ హక్కుల సంఘం ఆక్స్ఫామ్ హెచ్చరించింది. కుబేర్ల సంపద అంతకంతకు పెరిగిపోతుండగా జనాభాలో సగం మందికి కూడా కనీస అవసరాలు తీరడం లేదని ఆ సంస్థ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. 5 రోజుల పాటు స్విట్జర్లాండ్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు ఆరంభానికి ముందు ఆక్స్ఫామ్ సంస్థ నివేదిక విడుదల చేసింది. పేదలు ధనవంతుల మధ్య అంతరం భారీగా పెరిగిపోతోందని, దీన్ని నివారించే తక్షణ చర్యలు తీసుకోవాలని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఈడీ విన్నీ బ్యానిమా కోరారు. పెరుగుతున్న అసమానతలు ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా అశాంతి ప్రబలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుబేర్ల సంపద గతేడాది రోజుకు 2200 కోట్ల చొప్పున పెరిగిందని ఆక్స్ఫామ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ కుబేర్ల సంపద 12% పెరుగుతూ వచ్చిందని తెలిపింది. అంటే రోజుకు $250 కోట్ల మేర పెరిగినట్టు. ఇక ప్రపంచంలోని పేదల సంపద ఏమాత్రం పెరగకపోగా 11% క్షీణించిందని వెల్లడించింది. మన దేశంలోని అత్యంత ఐశ్వర్యవంతుల సంపద 39% వృద్ధి చెందినట్టుగా తెలియజేసింది. భారత్లో అత్యంత పేదలైన 13,60,00,000 మంది 2004 నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయే ఉన్నారని తెలిపింది. వృద్ధి చెందుతున్న భారత సంపదను కొందరు కుబేర్లు మాత్రమే అనుభవిస్తున్నారని, పేదలు ఒక పూట కూడా తిండి తినలేకపోతున్నారని వివరించింది. తమ పిల్లలకు మందులు కూడా కొనివ్వలేని దుర్భర పరిస్థితుల్లో పేదలున్నారని తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే భారత సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించింది. భారత జాతీయ సంపదలో 77.4% అత్యంత ధనికుల చేతుల్లోనే ఉందని ఆక్స్ఫామ్ తెలియజేసింది. దేశంలో 1% ఉన్న కుబేర్ల చేతుల్లోనే 52% జాతీయ సంపద పోగై ఉందని పేర్కొంది. దేశ జనాభాలోని 60% మంది చేతిలో కేవలం 4.8% సంపద మాత్రమే ఉందని స్పష్టం చేసింది. దేశంలోని 9 మంది అత్యంత సంపన్నుల సంపద దేశ జనాభాలోని సగం మంది సంపదతో సమానమని తెలిపింది. 2022 నాటికి భారత్లో రోజుకి 70 మంది కొత్త కుబేర్లు పుట్టుకొస్తారని అంచనా వేసింది. గత ఏడాది కొత్తగా 18 మంది బిలియనీర్లు అవతరించారు. దీంతో భారత్లోని బిలియనీర్ల సంఖ్య 119కి పెరిగింది. వీరందరి సంపద తొలిసారిగా గత ఏడాది $40,000 కోట్ల పెరిగింది. అంటే దాదాపు 28 లక్షల కోట్ల రూపాయలన్నమాట. 2017లో బిలియనీర్ల సంపద $32,550 కోట్ల ఉంటే అది 2018లో $44,010 కోట్ల పెరిగింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత బిలియనీర్ల సంపద ఒక్క ఏడాది ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద 2,80,000 కోట్లకు చేరింది. భారత్లోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వైద్య, ప్రజారోగ్యం, పారిశుధ్యం, నీటి సరఫరాల కోసం 2,08,166 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అంటే ఇది భారత అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద కంటే కూడా తక్కువేనన్నమాట. భారత్లో స్త్రీ పురుషుల మధ్య వేతన వ్యత్యాసం 34%గా ఉందని ఆక్స్ఫామ్ లెక్కగట్టింది. సంపన్న భారతీయుల విషయంలోనూ స్త్రీలు బాగా వెనుకబడి ఉన్నారు. భారత్లో మొత్తం 119 మంది కుబేర్లుంటే వీరిలో స్త్రీల సంఖ్య 10% కూడా లేదు. కేవలం 9 మంది మాత్రమే మహిళలున్నారు. WEF గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో భారత ర్యాంక్ 108కి పడిపోయింది. 2006తో పోల్చితే ఇది 10 స్థానాలు పడిపోయింది. మొత్తంగా ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం చూస్తే భారతదేశంలో సంపన్నులే మరింత సంపన్నులుగా మారుతున్నారు. పేదలు మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతూ కడు బీదరికం అనుభవిస్తున్నారు.